హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డిజిటల్ లాజిక్ డిజైన్ అంటే డిఎల్డి బై ఎం మోరిస్ మ్యానో టెక్స్ట్ బుక్ 5th ఎడిషన్ నుండి ఎక్సర్సైజ్ క్వశ్చన్ 2.9 సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ బూలియన్ ఆల్జీబ్రాకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, ఫైండ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ కి కాంప్లిమెంట్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ బిట్ తీసుకున్నట్లయితే ఎక్స్ వై డాష్ ప్లస్ ఎక్స్ డాష్ వై అన్నారు. సో దీనికి కాంప్లిమెంట్ అప్లై చేయాలి అంటే హోల్ బార్ అప్లై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ హోల్ బార్ ఎక్కడైనా ఉంది అంటే అప్పుడు మనం డిమార్గన్స్ థియరమ్ని యూజ్ చేయాలి. ఏ ప్రాబ్లంలోనైనా సరే డిమార్గన్స్ యూజ్ చేస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. డిమార్గన్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ డిమార్గన్స్ ఉన్నాయి. ఒకటి ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్. సెకండ్ ఫార్ములా ఏబి హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఈ రెండింటిలో మనకి ఏది సూట్ అయితే అది యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వై డాష్ ప్లస్ ఎక్స్ డాష్ వై హోల్ బార్ అన్నారు. అంటే ఈ టర్మ్ని నేను ఏగా అనుకుంటున్నాను, ఈ టర్మ్ని బిగా అజ్యూమ్ చేసుకుంటున్నాను. అంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఫార్మాట్లో ఉంది. సో ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేయాలి. సో ఏ బార్ అంటే ఎక్స్ వై డాష్ హోల్ బార్ డాట్ ఎక్స్ డాష్ వై హోల్ బార్. అగైన్ మరలా ఎలా ఉంది, హోల్ డాష్ ఉంది అంటే డిమార్గన్సే అప్లై చేయాలి. ఇక్కడ యూజ్ చేయాల్సింది సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఈ సెకండ్ ఈక్వేషన్ లో ఇక్కడ ఎక్స్ ని ఏగా అనుకోవాలి, వై డాష్ ని బిగా అనుకోవాలి. ఓకే, అలాగే ఇక్కడ ఎక్స్ డాష్ ని ఏ అనుకోవాలి, వై ని బి అనుకోవాలి. దిస్ ఇంప్లైజ్ ఏ డాష్ అంటే ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ డాష్ అంటే వై డాట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎక్స్ డాష్ హోల్ డాష్ అన్నారంటే ఎక్స్ వచ్చింది ప్లస్ వై డాష్. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెండు బ్రాకెట్స్ ని మల్టిప్లై చేయాలి, అంటే యాండింగ్ ఆపరేషన్ అప్లై చేయాలి. అంటే ఇక్కడున్న ఈచ్ వేరియబుల్ ని ఇక్కడ సెకండ్ బ్రాకెట్ లో ఉన్నటువంటి ఈచ్ వేరియబుల్ తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ డాష్ తో చేస్తున్నాను. ఎక్స్ డాష్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ వై ఎక్స్ లేదా ఎక్స్ వై అని కూడా రాయొచ్చు ప్లస్ వై వై డాష్. దిస్ గివ్స్ రైస్ టు ఎక్స్ డాష్ ఎక్స్ అంటే 0, ఎక్స్ డాష్ వై డాష్ సేమ్ అలాగే రాయాలి ప్లస్ ఎక్స్ వై ఇక్కడ కూడా మనం చేంజ్ చేసేది లేదు ప్లస్ వై వై డాష్ అంటే 0. దిస్ ఇంప్లైజ్ ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ ఎక్స్ వై. ఇది ఇలా వదిలేసినా పర్లేదండి, లేదంటే దీనికి ఈక్వలెంట్ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసైనా సింప్లిఫై చేయొచ్చు. ఓకే, ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ ఎక్స్క్లూజివ్ నార్ వై ఫార్ములా. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఇలా డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు, లేదు అంటే షార్ట్ కట్లో ఎలా చేయొచ్చో చెప్తాను. షార్ట్ కట్లో సేమ్ ఏ బిట్ని ఎక్స్ వై డాష్ ప్లస్ ఎక్స్ డాష్ వై హోల్ డాష్ అన్నారు. దిస్ ఇంప్లైజ్ దీనికి ఈక్వలెంట్ ఫార్ములాని రాసేసేయండి. ఎక్స్ వై డాష్ ప్లస్ ఎక్స్ డాష్ వై అంటే ఎక్స్ ఎక్స్క్లూజివ్ వార్ విత్ వై హోల్ డాష్ అంటే దీని యొక్క ఈక్వలెంట్ వచ్చేసి ఎక్స్క్లూజివ్ నార్. ఇలా 1 స్టెప్ లో రాయొచ్చు, లేదా మార్క్స్ ని బట్టి ఒకవేళ 2 మార్క్స్ 3 మార్క్స్ అయితే ఇలా ఎలాబరేట్ చేసి డిమార్గన్స్ అప్లై చేసి సాల్వ్ చేయాలి. క్లియర్. బి బిట్ తీసుకున్నట్లయితే ఏ ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి డాష్ ఇంటూ ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి డాష్ అన్నారు. సో దీనికి కాంప్లిమెంట్ కనుక్కోవాలి అంటే హోల్ డాష్ అప్లై చేయాలి, అగైన్ డిమార్గన్స్ అప్లై చేయాలి. ఓకే, అంటే ఏ ప్లస్ సి హోల్ డాష్, ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ బి డాష్ హోల్ డాష్, అగైన్ ప్లస్ అవుతుంది. ఏ డాష్ ప్లస్ బి ప్లస్ సి డాష్ హోల్ డాష్ అవుతుంది. మరలా దీనికి డిమార్గన్స్ అప్లై చేసినట్లయితే ఏ డాష్ డాట్ సి డాష్ ప్లస్ ఇక్కడ ఏ డాష్ డాట్ బి డాష్ హోల్ డాష్ అంటే బి ప్లస్ ఏ డాష్ హోల్ డాష్ అంటే ఏ, బి డాష్ డాట్ సి డాష్ హోల్ డాష్ అంటే సి. దిస్ గివ్స్ రైస్ టు దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. అంటే ఏ డాష్ కామన్ ఉంది కాబట్టి సి డాష్ ప్లస్ బి ప్లస్ ఏ బి డాష్ సి. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ది గివెన్ బూలియన్ ఫంక్షన్. నెక్స్ట్ సి బిట్ తీసుకున్నట్లయితే జెడ్ ప్లస్ జెడ్ డాష్ ఇంటూ వి డాష్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ వై అన్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, హోల్ బార్ అప్లై చేయాలి కాంప్లిమెంట్ కాబట్టి డిమార్గన్స్. ఇక్కడ జెడ్ని ఏ అనుకోండి, ఈ మొత్తం పార్ట్ని బి అనుకోండి. డిమార్గన్స్ అప్లై చేస్తే జెడ్ డాష్ డాట్
ఈ మొత్తం బ్రాకెట్ అంటే జెడ్ డాష్ ఇంటూ వి డాష్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ వై హోల్ బ్రాకెట్ హోల్ డాష్. ఓకే, దిస్ ఇంప్లైస్ జెడ్ డాష్ అలాగే ఉంటుంది, చేంజ్ ఉండదు. ఇక్కడ మరలా హోల్ డాష్ ఉంది కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. మరలా ఈ బ్రాకెట్ లో దీన్ని ఏ అనుకోండి, ఈ మొత్తాన్ని బి అనుకోండి. ఓకే, సో జెడ్ డాష్ హోల్ డాష్ అంటే జెడ్ వస్తుంది. సో డైరెక్ట్ గా నేను జెడ్ అని రాసేస్తాను. జెడ్ ప్లస్ ఈ మొత్తం బ్రాకెట్ వి డాష్ డబ్ల్యూ ప్లస్ ఎక్స్ వై హోల్ డాష్. ఓకే, దిస్ ఇంప్లైస్ జెడ్ డాష్ అలాగే ఉంటుంది, ఇక్కడ జెడ్ అలాగే ఉంది, ప్లస్ అగైన్ హోల్ డాష్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ టర్మ్ ని ఏ అనుకోండి, అలాగే ఈ టర్మ్ ని బి అనుకోండి. ఓకే, వి డాష్ డబ్ల్యూ హోల్ డాష్ డాట్ ఎక్స్ వై హోల్ డాష్. ఇది బ్రాకెట్ లో పెట్టేసుకోవాలి. అంటే మరలా ఏం చేయాలి, ఈ జెడ్ డాష్ అలాగే ఉంటుంది, జెడ్ ప్లస్ ఇక్కడ మరలా డిమార్క్ సప్లై చేయాలి. ఓకే, సో వి డాష్ హోల్ డాష్ అంటే వి ప్లస్ డబ్ల్యూ డాష్ ఇంటూ ఇక్కడ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్. ఓకే, ఇప్పుడు ఈ జెడ్ డాష్ ని ఈ టోటల్ బ్రాకెట్ లో ఉన్న ఈచ్ టర్మ్ తో మల్టిప్లై చేయాలి. జెడ్ డాష్ ఇంటూ జెడ్ అంటే 0 ప్లస్ ఈ జెడ్ డాష్ ఇంటూ ఈ టూ టర్మ్స్. ఓకే, జెడ్ డాష్ ఇంటూ బి ప్లస్ డబ్ల్యూ డాష్ ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్. దిస్ ఇంప్లైస్ 0తో యాడ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ మొత్తం టర్మ్ ఆన్సర్ వచ్చేస్తుంది. జెడ్ డాష్ ఇంటూ వి ప్లస్ డబ్ల్యూ డాష్ ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్. అర్థమైంది కదండి. దిస్ ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ది గివెన్ బూలియన్ ఫంక్షన్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఓన్ బూలియన్ ఫంక్షన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.